ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి ఇంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? ఏదో క్యాజువల్గా థ్యాంక్ యూ వేసయ్యా, వందనాలు వేసయ్యా, చాలా కృతజ్ఞతలు వేసయ్యా అని క్యాజువల్గా చెప్పొద్దు. హార్ట్ఫుల్గా ఎవరైనా మనిషి ఒక చిన్న హెల్ప్ చేస్తేనే ఎంత హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాము, ఎన్నిసార్లు చెప్తామో. కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకుని ఉన్న మన తండ్రికి ఇంకెంత హార్ట్ఫుల్గా చెప్పాలి. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, మన సమస్యలన్నీ తండ్రికి అప్పగిస్తున్నాము. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, సిస్టర్ మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, మా భార్య భర్తల మధ్య గొడవనో, లేకపోతే పిల్లలు మాటినట్లేదనో, లేకపోతే అప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ ఉన్నాయి. కానీ మనం ప్రార్థన చేస్తున్నాము. మీరు ప్రార్థనలో ఏకీభవించండి. నాకేదో వ్యూస్ కోసం నేను చెప్పట్లేదండి. తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం మారిపోయిద్ది, మీ కుటుంబం మారిపోయిద్ది. తగ్గింపు అనేది మీకు అలవాటైద్ది. మనం ప్రతిరోజు అడిగితే తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే మీకు తగ్గింపు ప్రార్థన అలవాటైపోయింది అనుకోండి, ఇక మీరు నా ఛానల్ ఇక ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిన అవసరం లేదు. అదే మీరు ఒంటరిగా వ్యక్తిగతంగా మీరు ఇంట్లోనే చేసుకోండి. సంఘంతో ఉన్నప్పుడు కుదరదు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం తగ్గింపు ప్రార్థన చేసుకుంటే ఎంత మేలంటే మీరే గమనిస్తారు మీ ఇంట్లో పరిస్థితులు, మార్పులు కూడా. చాలా మందికి ఇప్పటికే ప్రార్థనలో మార్పు వచ్చింది. ఒక సిస్టర్ పెట్టింది, సిస్టర్ ఇట్లా నా కొడుక్కి బైక్ అడిగితే బైక్ కొని పెట్టాను, కానీ బైక్ కొంటాను డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అక్కడ కట్టకుండా వేరే ఖర్చు పెట్టేసుకున్నాడు. మరి వాళ్ళేమో నన్ను పైసలు అడుగుతున్నారు, నేను అడుగుతున్నా నా బిడ్డ ఇవ్వట్లేదు, తీసుకొస్తాను అంటున్నాడు, తీసుకురావట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదని ఒక సిస్టర్ కమెంట్ పెడితే చెప్పాను, దేవుని కృపను బట్టి. మళ్ళీ నా సొంత తెలివి కాదండి సిస్టర్, దేవుని ఆలోచన తీసుకోకుండా మీ సొంత ఆలోచనతో అడగంగానే ఇచ్చేసావు. పోనీ దగ్గరుండి, మీ బిడ్డకు దగ్గరుండి, అయ్యా ఇదిగో నేను వస్తాను నీతో పాటు, ఇద్దరం వెళ్దాము, నేను ఇస్తాను పైసలు వాళ్ళకి, నేనే ఇస్తానని అట్లా అన్నా వెళ్ళారా? లేదు. మీ బిడ్డ చేతిలో పెట్టారు, అవి ఖర్చు అయిపోయాయి. తప్పు మీదే కదా. ఆ తప్పుకి క్షమాపణ అడగండి తండ్రిని, ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు అని దేవుని కృపను బట్టి చెప్పాను. కమెంట్లోనే మెసేజ్ పెట్టాను. అయితే అట్లానే తగ్గింపు, క్షమాపణ అడిగిందంట. అయ్యా నాదే తప్పు, అయ్యా నాదే తప్పు, నేను మీ చిత్తం తెలుసుకోకుండా, నేను నా కొడుకుతో వెళ్లకుండా తన చేతిలో పెట్టడం అంత డబ్బు నాదే తప్పయ్యా. ఇప్పుడు నేను కట్టాల్సిన పరిస్థితి, కానీ నా దగ్గర నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, నాదే తప్పని కన్నీటితో తండ్రి దగ్గర క్షమాపణ అడిగిందంట. దేవుని కృపను బట్టి వాళ్ళు 16వ తారీఖు డబ్బులు ఇస్తామన్న వాళ్ళు 15వ తారీఖే ఫోన్ చేసి ఒక 10,000 ఆమె అకౌంట్లో, ఆమెకి ఇవ్వకుండా ఈమె ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేసారంట. దేవుని మనం కన్నీటితో క్షమాపణ అడిగితే ఖచ్చితంగా తండ్రి మనసు కరిగిద్దండి. ఎందుకంటే మనం చేసిన తప్పు మనం తెలుసుకోవాలన్నది తండ్రి ఆశ. మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేయకూడదు, రిపీట్ అవ్వకూడదు. వెంటనే జవాబు పొందుకున్నారు. తగ్గింపు ప్రార్థన చేసింది, కన్నీటితో తప్పు ఒప్పుకుంది, క్షమించబడింది. ఇంకా ఇప్పుడు 10,000 తీర్చాడేమో అని మీరు అనుకోవద్దు. అసలు ముందు ప్రార్థనకు జవాబిచ్చిన తండ్రి మిగతా పూర్తి అప్పు మొత్తం తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు అనే నమ్మకం, విశ్వాసంతో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వచ్చినట్టే. ఇక అనుమానం అనేది అస్సలు పెట్టుకోవద్దండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా మా పనులు ముగించుకొని అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు నా తండ్రి. కేవలం మీ భద్రత నా తండ్రి, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి.
అయినా సరే ప్రభా మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. మరి బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు నా తండ్రి, ఆందోళన పడుతున్నారు, నిరుత్సాహంలో ఉండిపోతున్నారు నా ప్రభా. ఎందుకు అపవాది చేతులు బిడ్డలు ఎందుకు చిక్కుకుంటున్నారు నా తండ్రి. బిడ్డలు మరి సమస్య గురించే గంటలు గంటలు ఎందుకు ఆలోచిస్తున్నారు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి బిడ్డలకున్న టెన్షన్ తీసివేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభా మొదట శాంతి సమాధానంతో నింపడు నా ప్రభా. మొదట ఇంట్లో శాంతిగా ఉంటేనే నా ప్రభా నాకు తండ్రి నాకున్నాడు, నాకు నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభా ఆలోచన, విశ్వాసం, నమ్మకాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. మరి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, సమస్య వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా బిడ్డ నా మాట వినట్లేదు, ఎందుకు సడన్ గా ఈ పరిస్థితులు తారుమారైపోయాయి, ఎందుకు నేనెక్కడ జారిపోతున్నాను, నేనెక్కడ పడిపోతున్నాను, నేనే నా తండ్రిని ఇబ్బంది పెట్టుంటా, నేనే నా తండ్రి హృదయం నొచ్చుకునేలా ప్రవర్తించానేమో, నా బిడ్డల సరైన క్రమంలో నేను పెంచలేదు, నాదే కదా తప్పు, అందుకే నాకు ఈ పరిస్థితి అని ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని మొదట బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు మరి సమస్య గురించే గంటలు గంటలు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ నేను ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు నా ఇంట్లో పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎక్కడో జారిపోతున్నారు అని ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి. బిడ్డల్లో ఉన్న కఠినత్వాన్ని నా ప్రభా యేసు నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింపచేసి నా ప్రభా దీన మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన ప్రతి ఒక్కరికి అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అన్నారు నా ప్రభా. మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, మా పరిస్థితులు మాకు ఎదురు తిరుగుతున్నాయి నా తండ్రి. మరి మేము ఏది మొదలు పెట్టినా అది పని కావట్లేదు అంటే ఒకవేళ మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, మేము తగ్గింపు జీవితం కలిగి ఉండట్లేదేమో నా తండ్రి. అటువంటి పరిస్థితి మాకు రానివద్దు, అటువంటి ఆలోచన, అటువంటి మనసు కూడా మాకు రానివద్దు ప్రభా. ఏ పరిస్థితుల్లో ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా తగ్గించుకొని దీన మనసు కలిగి ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా నా తండ్రి దావీదు గారిని మీరు ఎంతో హెచ్చించారు, అయినా సరే నేను ఏ పాటి వాడినయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడినయ్యా అని ప్రభు ఎంత తగ్గింపు, ఎంత దీన మనసు కలిగి ఉన్నాడు. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ దావీదు గారిలాగా మేము ఉండాలని నా తండ్రి. మరి ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. తగ్గింపు జీవితాన్ని మాకు అలవాటు చేయండి, కఠినమైన హృదయాలను కరిగింప చేయండి నా ప్రభా. మీకు నా తండ్రి మీ మనసుని, మీ సున్నితమైన మనసుని, మీ సహనాన్ని, మీ ఓర్పు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న అల్ప విశ్వాసం నా తండ్రి, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని యేసు నామంలో తీసివేసి నా ప్రభా విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ సమస్యలతో బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు, మరి బిడ్డలకున్న సమస్య నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి ప్రభా. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. బిడ్డల్లో ఉన్న కలతలు తీసివేయండి. మొదట నా తండ్రి ఎన్ని సమస్యలున్నా, శ్రమలు వచ్చినా సరే వాటిని ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొనే ధైర్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి. మరి యోబు గారు నా తండ్రి మరి ఒక్క రోజులోనే తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలతో సహా కోల్పోయినా సరే బెదరలేదు నా తండ్రి, అదరలేదు నా ప్రభా, భయపడలేదు. నా తండ్రి నాకున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ ప్రభు ఎంత గొప్ప విశ్వాసమైన మాట చెప్పాడు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అటువంటి విశ్వాసాన్ని మా అందరికీ నా తండ్రి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా ప్రభా చిన్న సమస్యకే కృంగిపోతున్నారు, చిన్న సమస్యనే అదే పెద్దగా చూసి నా ప్రభా సమస్య గురించి గంటలు ఆలోచించి ఇక నాకు వేరే సొల్యూషన్ నాకు దొరకట్లేదు, ప్రార్థన చేసిన నాకు జవాబు రావట్లేదు, ఇంకా నేనెందుకు బ్రతకాలి అనే ఆలోచనలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నా తండ్రి. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అపవాది చేతుల్లో బిడ్డలు చిక్కుకోనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి.
నేను ధైర్యంగా ఉంటాను అనే విశ్వాసాన్ని బిడ్డలకి ప్రభా మీరే బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యల గురించి ఎవరైతే ప్రార్థించమన్నారో ప్రభా, మరి వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. ఇల్లు కట్టడానికి అప్పు చేసేయమంటున్నారు, ఇంకా ఇతర అవసరాలకి అప్పులు చేసేయమంటున్నారు. మరి మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా బిడ్డలు వారి సొంత ఆలోచనతో మరి ఆ పనులు చేశారేమో నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం మీరిచ్చారు నా తండ్రి. మరి అవకాశం ఇచ్చిన దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తుండగా నా తండ్రి, మరి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా అప్పుడు తీరే మార్గాన్ని మీరే బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పించిన వాళ్ళు నా ప్రభా మరి బిడ్డల మీద ఒత్తిడి పెంచకుండా నా తండ్రి, మరి బిడ్డల్ని తోలనాడకుండా నా ప్రభా వారికి నా ప్రభా మరి బిడ్డల మీద జాలి దయ కలిగించి నా తండ్రి, మరి అమ్మ మీరు కష్టపడి పని చేసుకోండి తల్లి, మీకున్నప్పుడే నాకు కట్టండి అనే మనసుని, మంచి మనసు నా ప్రభా ఆ బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలకు ఉన్న భయాన్ని తీసివేయండి ప్రభా. మరి పని దొరకకుండా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరే వారు చేయదగిన పని త్వరలోనే మీరు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు వాడు గ్రహించుకొని నా తండ్రి పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర మరి వారి తప్పు ఒప్పుకోవాలి నా ప్రభా. అటువంటి హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో నా ప్రభా మరి గర్భాశయంలో ఉన్న నా తండ్రి బుడగలను తీసివేయండి. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ నా ప్రభా గర్భాశయానికి రాకుండా నా తండ్రి శుభ్రంగా చేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మరి మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఎందుకంటే వెర్రి వాళ్ళం నా ప్రభా, బైబిల్ చదువుతున్నాం, మీ మందిరానికి వస్తున్నాం, కానీ మరి మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు నా తండ్రి. సరిపోతుందిలే కానీ తృప్తి పడిపోతున్నాం నా ప్రభా. అందుకే మాకు ఈ సమస్యలు దయచేసి క్షమించండి నా తండ్రి. బిడ్డల ఆలోచన మారాలి నా తండ్రి, బిడ్డల తలంపులు మారిపోయేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల జీవితాలు మారిపోవాలి నా తండ్రి. తగ్గింపు జీవితాన్ని బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. వాక్యం చదవడం కాదు, వాక్యం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం నేను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకుంటాను. ఎందుకంటే నా తండ్రి నాతో ఉంటాడు, నేను అలా నడుచుకుంటే అనే హృదయాన్ని, నూతన హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవ్వరు సూటిపోటి మాటలతో బిడ్డలు బాధ పెట్టకుండా నా ప్రభా, మరి భర్త కూడా భార్యని ప్రభా తోలనాడకుండా అవమానకరంగా మాట్లాడకుండా బాధ పెట్టే మనసు ఆ భర్తలకు రానివ్వద్దు నా తండ్రి. అర్థం చేసుకునే మనసు బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మరి వాక్యం నుండి బిడ్డలు తప్పిపోకుండా భర్త ఎన్ని మాటలు అన్నా సరే నా భర్తకు నేను లోబడి ఉండాలి. నా తండ్రి నా ప్రవర్తన బట్టే నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు ఇంకా ఓర్పు సహనం, నేను ఓర్పుతో ఉండాలి అనే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృప చొప్పున, మీ దయ చొప్పున నా తండ్రి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ కాపుదల ఉంచండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత బరువు ఉండాలి, ఎంత గ్రోత్ ఉండాలి, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా నా ప్రభా మీ హస్తాలతో బిడ్డలను నిర్మించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. అయినా సరే నరుని నా ప్రభా మట్టితో నరుని చేసి జీవవాయువు ఊదిన దేవా మీకే స్తోత్రం. అలాగే కడుపులో మరి ప్రాణం పోసుకుంటున్న శిశువును కూడా నా తండ్రి మీ హస్తాలతో బిడ్డలు నా ప్రభా మరి నిర్మించి నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ హస్తాలతో మీరు నిర్మిస్తే ఏ ప్రమాదం, ఏ అనారోగ్య సమస్యలు రానే రావు నా తండ్రి. ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీరిచ్చిన గర్భఫలాన్ని ప్రతిరోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఎటువంటి అర్హత లేదు నాకు, అయినా నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నేను అడిగానని నా గర్భఫలాన్ని ఇచ్చాడు, నేనే పాటిదాన్ని అనే తగ్గింపు జీవితం, తగ్గింపు మనసుతో మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, బిడ్డలు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో బిడ్డల కోరిక చొప్పున నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మరి వారి ఆశ చొప్పున జరిగించేది మీరే నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా, మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేసి నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే
అలాగే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభ భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి, గుణవతి అయిన భార్యని మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలు నా ప్రభ బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా ప్రభ మొదట మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి మరి ప్రతి విషయంలో మీకు భయపడి జీవించే అటువంటి హృదయం గల బిడ్డల్ని మీ చిత్తంలో జతపరిచి నా ప్రభ బిడ్డలు ఆశీర్వదించే దాంపత్య జీవితాన్ని నా ప్రభ దంపతులు ఇద్దరిని మీరు ఆశీర్వదించు నా తండ్రి. మరి వంశాన్ని ప్రభ తరతరాలు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ చిత్తంలో బిడ్డలు జతపడితే నా ప్రభ మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, వారి మధ్యలోకి ఎంతమంది వచ్చినా సరే విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి. ఎందుకంటే వారి వివాహం మీ చిత్తంలో జరిగింది కాబట్టి. అలాగే వివాహం వయసు దాటిపోతుందని నా ప్రభ బిడ్డలు భయపడిపోతున్నారు. మరి అపవాది చేతుల్లో చిక్కుకుపోతున్నారు నా తండ్రి. ఎందుకు బిడ్డలు ఇంకా ఇంత ఆలస్యం ఎందుకు చేశారో మాకైతే తెలియదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే ప్రాబ్లం సాల్వ్ చేసి నా తండ్రి మరి సరైన వయసులోనే నా తండ్రి మరి సరైన సంబంధాన్ని మీరే నా తండ్రి సరైన బిడ్డలు నా ప్రభ మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో నా ప్రభ మరి ఏ లోటు లేకుండా నా తండ్రి మీరు ముందుండి ఆ వివాహాన్ని జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభ. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన ప్రభ మరి ఆ పెళ్లిలో ఏ లోటు లేకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేశారు. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా మీరు జరిగించండి. ఏ విషయంలో కూడా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, లోట్లు లేకుండా నా ప్రభ సమృద్ధిగా అన్ని సమకూరేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి, అన్నీ సమకూరుతాయి నా ప్రభ. బిడ్డలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి. నా తండ్రి నాతో ఉన్నాడు, నేనేదో గొప్పదాను, నేనేదో నీతి మంత్రాలు, నేనేదో భక్తి గల దాన్ని అని కాదు. అయినా నా తండ్రి జాలి గల తండ్రి, కనికరం గల తండ్రి నాకు తోడుగా ఉంటాడు. వివాహం విషయంలో నాకైతే తెలియదు ఎలా చేయాలి, కానీ నా తండ్రి నా ముందుండి అన్ని సక్రమంగా నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి అన్ని సంవత్సరాలు ఎందుకు విడిగా ఉన్నారు నా ప్రభ? మరి ఇద్దరు ఎవరిది తప్పు మాకైతే తెలియదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభ. సమస్తము మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తూనే ఉన్నారు ప్రభ. ప్రతి ఒక్కరి హృదయం మీకు తేటగా నా ప్రభ కనపడతానే ఉంది నా తండ్రి. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరం మరి ఎవరి తప్పున్నా సరే నా తండ్రి ఇద్దరు సమాధాన పడి నా ప్రభ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించిన తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఎంతమంది చెప్పినా వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు తండ్రి. మరి బిడ్డలు కలవాలి అని మీ చిత్తం అయితే బిడ్డలు కలపండి. ఒకవేళ మీ చిత్తం లేకపోతే నా ప్రభ ఆ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి. నా సొంత ఆలోచనతో నేను ముందుకెళితే ఖచ్చితంగా నాకు కష్టాలు ఎదురవుతాయి, కానీ నా తండ్రి మాట చొప్పున, నా తండ్రి చిత్తం చొప్పున నేను ముందుకెళితే ఖచ్చితంగా నాకు సంతోషమే కలుగుతుందనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరచండి నా ప్రభ. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభ ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో మీ మనసుకు నొచ్చుకునేలా ప్రవర్తించారు నా తండ్రి, ఏ విషయంలో నా ప్రభ ఇతరుల్ని ప్రభ బాధ పెట్టారు నా తండ్రి. మరి సమస్తము ఎరిగి ఉన్న దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు వాడు గ్రహించుకొని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి. క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు నా ప్రభ వెన్నెముక ఆపరేషన్ చేసి చీము బట్టి కుట్లు తగ్గట్లేదనే సిస్టర్ బాధపడుతున్నా తండ్రి, ఆమెకి ఇంకా ఓర్పు సహనాన్ని ప్రభ మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో, నడువు నొప్పితో బాధపడుతున్నారో, భుజం నొప్పితో బాధపడుతున్నారు నా ప్రభ, అలాగే నా తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్నారు నా ప్రభ, తలనొప్పి నా తండ్రి, ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మాదే తప్పు నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి
జారిపోయి ఉంటాం నా ప్రభ, మేమే ఎక్కడో తప్పు చేసి ఉంటాం నా తండ్రి, అందువల్లే మాకు ఈ శిక్ష నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి జలుబు, దగ్గు, జ్వరాలు నా తండ్రి యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, మరి ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా మా ప్రార్థనకు జవాబు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు నా తండ్రి. మరి బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా నేనే ఏదో ఎక్కడో జారిపోయి ఉంటాను, నా తప్పు ఎంత భయంకరమైన తప్పు చేస్తుంటాను, నేనే క్షమించడాన్ని తప్పు చేస్తుంటాను, అందుకే ఇన్ని రోజులు పట్టింది నా తండ్రి దగ్గర నుంచి నేను జవాబు పొందుకోవడానికి. నా తండ్రి పక్షపాతి కాదు నా తండ్రి, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు. అప్పటి వరకు నేను ఓర్పు సహనంతో ఉండాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. నిరాశ నిస్పృహలు తీసివేయండి నా ప్రభా, భయాన్ని తీసివేయండి నా తండ్రి. సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి మరి తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈలోక అవసరాల మీదే మా దృష్టి పెట్టకుండా మేము అది కట్టాలి, ఇది కట్టాలి, అక్కడ సంపాదించాలి, ఇక్కడ సంపాదించాలని లోకపరమైన ఆలోచనలు బిడ్డలకు రానివద్దు నా ప్రభ. లోకం మీద అసహ్యత కలిగించండి నా తండ్రి, అసహ్యత పుట్టించండి నా ప్రభ. ఇదంతా ఇక్కడ నేను ఎంత సంపాదించి ఎంత చేసినా అదంతా ఒకరోజు వ్యర్థమే కదా. నేను ఒకరోజు అదంతా వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా. మరి ఈ మాత్రం దానికి నేనెందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నాను? కానీ శాశ్వతమైన బంధం నా తండ్రితో కదా. నా తండ్రి గురించి నేను ఆలోచిస్తే నా తండ్రికి నేను దగ్గర అవుతాను కదా. నేను మరణించిన సజీవులుగానే ఉంటాను కదా అనే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాసులు నా ప్రభ, లోకాసులకు దూరంగా ఉండేలా బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి. త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారో నా తండ్రి, చెడలవాట్లకు ఎవరైతే బానిసయ్యారో నా ప్రభ, చెడు స్నేహాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి, బిడ్డల మీద కనికరపడి జాలిపడి నా ప్రభ మాదే తప్పు నా తండ్రి. బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు నా ప్రభ. మన తల్లిదండ్రులకి నా తండ్రి వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో వారి తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి. కఠినమైన మనసుని, హృదయాలను కరిగింపజేసిన ప్రభ, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు దయచేసిన ప్రభ. మరి బిడ్డల కన్నీటి క్షమాపణకు నా తండ్రి మీరు జాలిపడిన ప్రభ. మరి వారి కుమార్తెలు, కుమారులు నా తండ్రి ఎవరైతే చెడుదారులు నడుస్తున్నారో నా ప్రభ, ఎవరైతే పాడైపోయారని బాధపడుతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, లోకంలో బ్రతుకుతున్నారు, మరి బిడ్డల హస్తాలు వారి హృదయాలు మీరే పట్టుకొని సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి, అది మీ ఒక్కరికే సాధ్యం నా ప్రభ, ఇంకా ఎవ్వరి వల్ల కానే కాదు నా తండ్రి. అలాగే ప్రభ గడిచిన ఈ దినమంతా ఒకవేళ ఇతరులకు నా ప్రభ మా తోటి వారిని మేమేమైనా బాధ పెట్టుంటే, ఇబ్బంది పెట్టుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే దయచేసి క్షమించండి. మొదట వాళ్ళతో సమాధాన పడే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు రానివద్దు నా ప్రభ. అలాగే మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి దగ్గర నేను సమస్య పెట్టాను, ఇక ఖచ్చితంగా జవాబు పంపిస్తాను నా తండ్రి. అప్పటి వరకు నేను ప్రశాంతంగా, ఓర్పుతో, సహనంతో, సంతోషంగా ఎదురు చూడాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. మరి ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్త నా తండ్రి భయపడిపోయాడు నా తండ్రి. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా మీరున్నారు నా తండ్రి. గాఢ నిద్ర కలుగజేసిన దేవా, ఇప్పుడు బిడ్డలు కూడా అలాగే భయపడిపోతున్నారు సమస్యల గురించి ఆలోచిస్తా. కానీ మీరున్నారు నా తండ్రి మాకు. మరి మిమ్మల్ని అడిగే అర్హత ఏలియా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే మీరు మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి గాఢ నిద్ర మాకు దయచేసిన ప్రభ, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.